ఏమండి, ఈ శ్రీలంక క్యాపిటల్ కొలంబో, ఈ వైసీపీ వాళ్ళందరూ ఎందుకు వెళ్తున్నట్టండి అక్కడ? నాకేదో డౌట్‌గా ఉంది. కొడాలి నాని గారు కొలంబో వెళ్తూనే అది దారిలో కోల్‌కత్తాలో ఎక్కడో అరెస్ట్ అయిపోయారు. అంటే ఆయన మీద లుకౌట్ నోటీసులు ఉన్నాయి కాబట్టి అక్కడ పోలీసులు ఇంటరాగేట్ చేయడం కోసం ఎయిర్‌పోర్ట్‌లోనే అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఈయన బెంగుళూరులో అనుకుంటాను. ఈయన పోలీసులు ఇంటరాగేట్ చేస్తూ అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరూ మరి లుకౌట్ నోటీసులు ఉన్నందుకు కాబట్టి వీళ్ళు కొలంబో వెళ్ళడానికి వీళ్ళు అర్హులు కాదు దేశం దాటి. కాబట్టి వీళ్ళని వెనక్కి తీసుకొచ్చేయటం జరిగింది. అయితే ఇక్కడ రాష్ట్రంలో ఈ వ్యవహారం చాలా హాట్ టాపిక్గా మారింది. పక్కన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొలంబో పయనం అయ్యాడు. కొడాలి నాని గారు కూడా ఈ కొలంబో పయనం అయ్యారు. ఎందుకు? ఏముంది కొలంబోలో? గతంలో వైసీపీ వాళ్ళు ఇద్దరు ముగ్గురు కూడా ఈ కొలంబో వెళ్ళి రావటం జరిగిందట. అది ఎయిర్పోర్ట్ వాళ్ళు ఒక పరిస్థితుల్లో తేలిందంట. అది తరచూ కొలంబో వెళ్ళటం రావటం ఈ వైసీపీ వాళ్ళకి ఒక అలవాటు. అత్తారింటికి వెళ్ళి వస్తున్నట్టుగా వీళ్ళు కొలంబో వెళ్ళి వచ్చేస్తున్నారు. అంటే వెళ్ళి రావటం తప్పు లేదు, కానీ ఒకే పార్టీ వాళ్ళు ఒకే దేశంలో ఒకే దేశానికి చెందినట్టు ఒకే క్యాపిటల్ ఎందుకు ఎన్నుకున్నారు? ఏంటి కొలంబోతో వీళ్ళకున్నటువంటి లింక్ ఏంటి? ఇది ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్, సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతున్నటువంటి పెద్ద అంశం ఇది. కొంతమంది ఏమని పెడుతున్నారంటే సోషల్ మీడియాలో కొలంబోలో జగన్మోహన్ రెడ్డి కొత్తగా పార్టీ పెడుతున్నారట, ఆ పార్టీ పనులు చూడటం కోసం వెళ్తున్నారట. ఏ కామెడీ! ఆంధ్రాలోనే దిక్కులేదు, కొలంబోలో ఎక్కడ పెడతాడండి అతను? ఇక్కడే మళ్ళీ ఆ రూలింగ్ వస్తుందో రాదో అన్న డౌట్లో వైసీపీ వాళ్ళు పడిపోయారు కదా. సో అది సరదాగా ట్రోల్ చేస్తున్నది, అది వాస్తవం అని మనం అనుకోలేము. ఆ సరదా ట్రోల్స్ కోసం మనం వీడియోలు చెప్పుకోవడం కరెక్ట్ కాదు. అయితే కొలంబోలో ఏదైనా బ్లాక్ మనీ పెట్టారా? కొలంబోలో ఏదో ఇల్లీగల్ బిజినెస్లు ఏదైనా ఉన్నాయా వీళ్ళిద్దరికి? వీళ్ళతో పాటు వైసీపీ వాళ్ళకి పార్ట్నర్షిప్ లింకప్లు ఉన్నాయా? వాటిని చూసుకోవటం కోసం వీళ్ళు తరచూ వెళ్ళి వస్తున్నారా? ఇది కొన్ని ఏ ఒక్కడో వెళ్ళాడంటే పెద్ద ఇష్యూ కాదు. ఆ ఇద్దరు కూడా వైసీపీలో ప్రధాన పోషించినటువంటి నాయకులు. గుడివాడ కొడాలి నాని గారు, మరి ఆయన వీడియో ముందు కూర్చుంటే కెమెరా ముందు అనర్గళంగా బూతులు తిట్టేవాడు. చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఇంకా అవసరమైతే ఆ మహాతల్లి భువనేశ్వర్ గారికి కూడా మాట అన్నాకి వెనకాడే వ్యక్తి కాదు. వైసీపీలో ఒక ఫైర్ బ్రాండ్. ఇంక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోసం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చంద్రగిరి నియోజకవర్గం ఇన్ఛార్జు, ఆ పార్టీలో చంద్రగిరి నియోజకవర్గం ఇన్ఛార్జు, ఆ పార్టీలో మంచి గుర్తింపు, మంచి క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి. మరి వీళ్ళిద్దరితో పాటు గతంలో కొంతమంది కొలంబో బాట పట్టారు. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు దొరికారు? లుకౌట్ నోటీసులు ఉండబట్టి వీళ్ళు రెండు డిఫరెంట్ ఎయిర్పోర్ట్స్లో పోలీసులకు దొరికారు. అయితే వీళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు కొలంబోతో వీళ్ళకి లింకప్ ఏంటి అని చెప్పేసి. పార్టీ పట్టాది కరెక్ట్ కాదు, కానీ ఏదో ఇక్కడ బాగా సంపాదించారు కదా, ఏదో అక్కడ ఏదో పెట్టుబడి రూపాయలు ఏదో పెట్టుంటారు. ఆ పెట్టుబడులు చూసుకోవడం, ఆ వ్యాపారాలు చూసుకోవడం వెళ్ళుంటారేమో అని నా డౌట్. చూద్దాం, దీని మీద ఎంక్వైరీ అవుతుంది, నిజాలు బయటపడతాయి. ఆ కొలంబోకి వీళ్ళకి ఉన్నటువంటి ఆ సంబంధం ఏంటన్నది త్వరలోనే మనం బయటపడతాం. థ్యాంక్ యూ.